కార్డ్స్ ఏవైతే మనకు మెంబర్ ఎడిషన్స్ పెండింగ్ ఉన్నాయో అలానే కొత్త రేషన్ కార్డ్స్ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ కూడా వెరిఫై చేసి గ్రామ సభలో వీళ్ళంతా ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నారు. మరి దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? కొత్త రేషన్ కార్డ్స్ దీంట్లో పేరు లేని వారు ఎవరైనా ఉంటే వారికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి కూడా గ్రామ సభల్లో కౌంటర్స్ ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కూడా తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 4వ ముఖ్యమైన పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా సర్వే డిసెంబర్ నెలపాటున కూడా చేయడం జరిగింది. వారి యొక్క ప్రస్తుతం ఉన్న ఇంటి కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్ అన్నీ కూడా సర్వే చేయడం జరిగింది. దాంట్లో ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా గ్రామ సభలో వార్డు సభలో పెట్టడం జరిగింది. సో దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా అంటే ఎలిజిబిలిటీ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అంటారు, అటువంటివి ఏమైనా ఉన్నా కూడా కంప్లైంట్స్ తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైనా పేరు సర్వేలో రాకపోయినా, ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోలేకపోయినా ఆ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ప్రారంభమై 4 రోజుల వరకు కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా గ్రామ సభలు నడుస్తున్నాయి. సందర్భాల్లో గ్రామ సభలు అటెండ్ కాలేకపోవచ్చు, వార్డు సభలు అటెండ్ కాలేకపోవచ్చు. సో వారికి ప్రజాపాలన సేవా కేంద్రాలు అని మండల కేంద్రం మరియు మున్సిపల్ కేంద్రాల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. డెడికేటెడ్ స్టాఫ్ ఆఫీస్ అవర్స్లో ఎప్పుడు కూడా ఈ కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. సో ఒకవేళ గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా వారు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అయినా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయినా, ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఈ కేంద్రాలకు వచ్చి వాళ్ళు దరఖాస్తు సమర్పించగలరు. అంటే ప్రజాపాలన ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటి నుంచి కూడా ఎప్పటికి కూడా ఇవి నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డ్స్ మంజూరీ కానీ, ఇందిరమ్మ ఇల్లు మంజూరీ కానీ ఇప్పుడు కూడా నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కానీ, అనుమానాలు కానీ పెట్టుకోకుండా ప్రజలు ఈ గ్రామ సభలు, వార్డు సభలు మరియు ప్రజాపాలన సేవా కేంద్రాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తీసుకొని గైడ్ లైన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైతే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి బెనిఫిషరీస్కి ఇచ్చే విధంగానే ఈ ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇవ్వనున్నది. ఏవైతే కాంట్రాక్టర్ చేయగలుగుతారో అవి వారి ద్వారా చేయించి, వారు చేయలేని పరిస్థితుల్లో బెనిఫిషరీ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల ద్వారా కూడా కంప్లీట్ చేయించి, ఏవైతే ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్న 2BHK ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసి బెనిఫిషరీస్కి అందించే విధంగానే ప్రభుత్వం చర్య కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీ సేవలో దరఖాస్తు అయితే రేషన్ కార్డు లేదు అని చెప్పారో